అద్దంకి మనసులో ఉందా మంత్రి ఇస్తే అయితాం ఎప్పుడు తర్వాత అయిదాం బ్రదర్ ఎప్పుడైనా ఇప్పుడు అవకాశం అది నా నా పరిధిలో ఉన్న అంశం కాదు అది. నేను కావాలనుకున్నది ఏంటిది ఎమ్మెల్యే అది పోయినందుకు నన్ను ఎమ్మెల్సీ చేసిండు. ఇది పెద్దల సభే దానికంటే మంచిగానే ఉంటుంది ఇది శాసనసభలో ఉండాలని అందరికీ ఉంటుంది. అది రేపు ఇంకా ఉంది కదా ఛాన్స్ అప్పుడే అయిపోలేదు కదా రేపటి రోజు చూద్దాం అది. ఇప్పుడు వచ్చిన అవకాశం ఇది కూడా ప్రోటోకాల్ ఉంటుంది మంచిగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కాబట్టి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది నా వాయిస్ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఉంటుంది. కానీ చాలా మందికి అంటే దగ్గరని ఇండివిజువల్గా అభిమానించే చాలా మంది ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి మీ పోరాటము మీ వాయిస్ డిబేట్లో మాట్లాడే కౌంటర్లు ఆ ఫైర్ అంతా చూసిన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే అద్దంకి మండలి కంటే సభలో ఉంటే ధీటుగా ఘాటుగా కౌంటర్లు ఇస్తాడేమో అవతల హరీష్ రావు కేటీఆర్ని ఎట్లా విమర్శిస్తాడో చూడాలి. ఇప్పుడు వీళ్ళు చూడు ఎట్లా ఉందో స్పీకర్ని ఇలా కామెంట్ చేసి నాకేమో మసులుతుంది లోపల ఏంటిది అది. ఇప్పుడు జగదీష్ మాట్లాడిన తీరు సభ నీ సొంతం కాదు సభ అందరిది మరి వాళ్ళదైనప్పుడు వాళ్ళ సొంతంది. ఏది కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం అనుకుంటుంది. అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది వాళ్ళు ఏంది తెలంగాణ కొరకు వాళ్ళు కొట్లాడిన సందర్భాలు ఏంది. ఈ కౌంటర్ నాకు నేను ఈమె చూస్తుంటారు అప్పుడప్పుడు ఆ టీవీ చూస్తుంటే ఇమీడియట్గా తీసి సెల్ ఫోన్ తీసేసి రికార్డ్ చేసి పెడుతూనే ఉంటారు. నాకు అట్లా అపరిచితులు లేచి వస్తుంటాడు. అంటే స్పీకర్ రైట్స్కు అంటే సభా సాంప్రదాయాలకు ఒక వ్యాలిడిటీ ఉంటుంది. అది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. దాన్ని గౌరవించాలి. కుసంస్కారంతో ఉండే రాజకీయ నాయకత్వంతో సమాజానికి ఏమి ఒరగదు. ఇప్పుడు వాళ్ళు కూడా స్ట్రేచర్ ఏంద్ర బాబు ప్రజలు ఇస్తేనే ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఇస్తే ముఖ్యమంత్రి కాలేదా? కేసీఆర్ స్ట్రేచర్ అంటే నిన్నేమన్నాడు ముఖ్యమంత్రి గారు స్ట్రేచర్ మీద అనుకుంటారు తర్వాత మార్చురికి పోతారు. ఎవడైతే ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతాడో వాడు మార్చురికే పోతాడు. హిట్లర్ కూడా అట్నే అయింది. గోవెల్ అంటే మంత్రి చేసిండు అబద్ధాన్ని ప్రచారం చేస్తానికి. ఇప్పుడు వాళ్ళకంటే ఏం తక్కువ వీళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేస్తానికి ఒక వ్యవస్థ కొంతమంది టీవీ ఛానల్స్ని పెట్టి మైక్లో ఇది లేకుంటే ఇప్పుడు మనం అనగానే తొలివిలుగానే ఉంటుంది. వాళ్ళకు నల్లది ఏదో మైక్ ఉంటే బూతులు తిట్టించుడు పైసలు పెట్టి నెలకు ₹1 కోటి అట వాళ్ళకి ఖర్చు పెట్టేది. ఎట్లాంటి బూతులు ఎన్నో కదా ప్రచారం కూడా అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇట్లాంటి పనికిరా ఇప్పుడు మనోడు మాట మొన్న ఏడుస్తున్నాడు జగదీష్ ఆస్కార్ ఇవ్వచ్చు. మరి ఎస్ఎల్బీసీ ఎందుకు తెలియదు అనేది కనీసం ఆలోచించుకోవాలి కదా. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు జిల్లా మంత్రిగా. ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత కడుపు మసులుతుంటుంది. ఇప్పుడు కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల పేద ప్రజల పైసలతో కడితే ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదా నిర్రెలు భాష అది. మళ్ళీ నీళ్ళు లేవని 1 సంవత్సరానికే ఏడుస్తారు ఇద్దరిద్దరు. అంటే ఇంత నటన ఇంత పెర్ఫార్మెన్సా టీఆర్ఎస్ వాళ్ళకి. అందుకని చెప్తున్నాను రోజుకొకటి ఏం చెప్పకుండా కేసీఆర్ కూడా ఆస్కార్ పెట్టి రావాలి రోజుకొకటి. ఎందుకంటే ఈ రోజు పెర్ఫార్మెన్స్ ఇవాళ రానట్టున్నాడు కదా నేను మాస్టర్ కొరకు వస్తాడు మాస్టర్ అని చెప్పి కానీ ఒక్కరోజు మాస్టర్ వేసుకొని పోతారు. ఇట్లాంటి నల్లికుట్ల ముచ్చట్లన్నీ చేసి అవతల పడతాడు. ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారి గురించి తెలుసు కదా మీకు ఎంత సౌమ్యుడు ఎంత మృదు స్వభావి. అంటే స్పీకర్ను మనం టార్గెట్ చేస్తే స్పీకర్ ఇరిటేట్ అయితే అనే కోణంని పిచ్చి స్ట్రాటజీని ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎంపీలు మొత్తం పోయినాయి. మొన్న ఎమ్మెల్సీలకు కూడా పోటీ చేయలేదు. బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు. నాకేంటంటే రాజకీయాల్లో మునిగి తేలుతాం కాబట్టి నిరంతరం అప్డేషన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినప్పుడల్లా కొంత కోపం వస్తుంటుంది. మండలిలో కూడా చేయొచ్చు మనం అదేం సమస్య కాదు. కానీ శాసనసభలో మేముంటే ఏంటంటే ఈ పిచ్చి కూతలు కూసి క్రెడిబుల్ మాకున్నదని చెప్పుకుంటే వాళ్ళంతా కొంత నోరు మూసుకుంటానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే మూమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పినా కూడా మేము పెద్ద పొడింగులమని చెప్పుకుంటారు. మేము ఉద్యమం చేసిన రోజు వీళ్ళు ఏడవని రోజు చెప్తే మూసుకొని కూర్చుంటారు కదా. రైట్. నేను అదే చెప్పడానికి వస్తున్నా. ఉద్యమ నేపథ్యం ఉన్న అద్దెంకి ఉద్యమ కాలంలో అన్ని ఎదుర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని చూసారు. ఇతర నాయకుల్ని ఆ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ చూసి ఉద్యమకారులు. సో ఉద్యమకారులు కనుక ఆ సభలో ఉంటే ఇంకా అంత ఉద్యమ నేపథ్యాన్ని దానంతా కూడా విజయశాంతి లాంటి వాళ్ళు మీరు కావచ్చు కొన్ని కారణాల వల్ల మనం పోలేకపోయినా కానీ రేపు పోదాం రేపు పోవచ్చు మళ్ళీ బెటర్ టు ది నెక్స్ట్ టైం అన్నట్టుగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి రాజకీయాల్లో. ఇప్పుడు రాజకీయాలు చేయడం దూకుడుగా చేయొచ్చు కానీ రాజనీతిని పాటించేటప్పుడు మాత్రం సంయమనంతో ఉండాలి. ఇంత ఫైర్ ఉన్న దయాకర్ ఎందుకు కూల్గా ఉంటుండు? ఇదే రాజకీయం ఉండాలి.
ఓకే. సందర్భం అన్నిసార్లు ఎగిరితే కిందనే పడతావు. ఎగురుడు అనేది అప్పుడప్పుడు ఉండాల్సిందే తప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. ఒకవేళ అంటే మనం మంత్రివర్గంలో అడుగు అవకాశం ఇస్తే సో అద్దంకి మనసులో ఏ మంత్రి అయితే బాగుంటుంది అటువంటి ఫీలింగ్ ఏమైనా ఏదైనా ఒకటి ఏదైనా ఇస్తే. ఓకే. కాకపోతే అప్పుడు 2 సభలకు కూడా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళది కూడా పీచు మనసు అంటే 2 సభలకు పోవచ్చు కదా మంత్రి అయితే. కానీ ఆ అవకాశం ఉంటుందో లేదో తెలియదు నాకు. ఎందుకంటే ఇప్పుడు అది మళ్ళీ అదన్నాం అనుకో ఇది రాయన అని ఇదొక పెద్ద లొల్లి. అంటే మనము ఎలిజిబిలిటీ ఉన్నా క్రెడెన్షియల్స్ ఉన్నా మనం అంత త్యాగాలు చేసినా ఇప్పుడు అంటే త్యాగం ఎట్లా అవుతుంది అంటాడు వీడు. వ్యాపారాలు చేసుకుంటాడు, కోట్లు సంపాదించుకుంటాడు, ఇంటర్నెట్ పంతాడు, వస్తాడు, మంత్రి అవుతాడు, ఎంపీ అవుతాడు, అన్నీ అవుతాడు. మనం ప్రజల కొరకు 24/7 ఉంటే మనం ఎట్లయితుంది అదే అంటాడు. అంటే వాళ్ళకున్నది ఏందో మనకు లేనిది ఏందో తెలియదు. మళ్ళీ ఓ 10 నిమిషాలు ఖచ్చితంగా మాట్లాడరు అంటే నిమిషానికి కింద పడతారు. ఆ సమస్యలు ఒక డబ్బు ఉంటేనే రాజకీయం కాదు. అట్లా అనుకుంటే దయాకర్ అంటూ రాజకీయ నాయకుడే కావచ్చు, ఎమ్మెల్సీ కూడా కావచ్చు. నేనేం జీరో బడ్జెట్ హీరో. నేనేం పైసలతో ఎమ్మెల్యే టికెట్కి ఏం పెట్టినామంటే నేనేం పెట్టాను. సోనియా గాంధీ గారు ఇచ్చింది. నెక్స్ట్ టైం ఎవరు ఇచ్చారంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఇచ్చారంటే మా ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్ అంతా కూర్చొని ఇచ్చిండ్రు. మా జిల్లా నాయకత్వం అంతా దాకరికి ఇవ్వాల్సిందే. పని చేసినందుకు నాకు ఇచ్చిన బహుమతి ఇది. ప్రజల కోసం పని చేయడమే నా లక్ష్యం ఉంటుంది. ఏ స్థాయిలో చేసినాం అనేది కూడా ఆలోచించాను. నేను ప్రజాప్రతినిధి కాకపోయినా నా జీవితం ప్రజలతోనే ఉంటుంది. వీళ్ళతో తిట్లు పడైనా సరే నేను నాకు తెలిసిన విద్య ఏంటంటే డిఎన్ఏ డిఫెక్ట్ జనమే, జనంతో ఉండడమే. అది దాదాపు ఈ 1.5 ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ నేను కొంత ఎక్కువ నేను నా ఫ్యామిలీ నేను కూడా రిడ్రెస్ చేసుకోవాలి. ఇది రెస్పాన్సిబిలిటీ కదా, వాళ్ళను సెట్ చేసుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీని. సో కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ఒక ప్రయత్నం చేసిన. సో జానకమ్మ గారు మీరు ఏం చెప్తారు ఫైనల్గా? అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీగా చూసిరు జనాలంతా కూడా ఏదో ఒక పదవిలో చూడాలి, మనోడు చట్టసభలో ఉండాలి, మా కోసం కొట్లాడాలి అనుకున్న కళ నెరవేరింది. కానీ ఒక తల్లిగా మీ కొడుకు ఇంకా ఏ పొజిషన్కి పోవాలనుకుంటున్నారు? ఏం ఊహించుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు మీ కొడుకు గురించి? నేను ఊహించుకున్నంత ఉండదు అయ్యా. వారు మెచ్చి ఇచ్చింది వారి ఇష్ట ప్రకారంగా నా కొడుకు నడుచుకోవాలని నాకుంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇంతమంది అభిమానించేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీ కొడుకు అభిమానులకు మా తొలి వెలుగు ద్వారా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఏమన్నా అందరికీ నమస్కారం చెప్తున్నా. మన ఇంద్రమ్మ కుటుంబానికి, మా ముఖ్యమంత్రి కుటుంబానికి, మా మంత్రుల కుటుంబాలందరికీ, నా కొడుకును వాళ్ళగా తోబుట్టిన వాళ్ళు చూసుకోరు కాబట్టి వాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.